హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్తో పాటు చాలా రోజుల నుంచి నేనైతే బిర్యానీ చేసుకుందామని అనుకుంటున్నాను. ఏం తిన్నా ఈ నెల లోపే తినాలన్నమాట. ఎందుకంటే నాకు డెలివరీ కూడా ఈ నెల 23 అలా ఉంది. అందుకనేసి ఏం తినాలనుకున్నా ఇంకా ఈ నెలలో తినేద్దామనేసి డిసైడ్ అయిపోయా. ఇక వచ్చేసి ఇవైతే పాలన్నమాట. మా పాపకి మా పాపకేమో 6 లీటర్లు, నాకేమో 5 లీటర్స్, మొత్తం వచ్చేసి 22 ఇచ్చారు. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకెంతో సపోర్ట్గా ఉంటుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అలాగే ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే నాకు హెడేక్ వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేను. టీ తాగాల్సిందే, ఎందుకంటే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ప్రెగ్నెంట్ అయినా ఒక పూటైనా ఈవినింగ్ అయితే నేను టీ అయితే కంపల్సరీగా తాగుతాను. మార్నింగ్ పాలు అండ్ ఈవినింగ్ నాకు హెడేక్గా ఉంటే మాత్రం నేను కంపల్సరీగా టీ అయితే తాగుతాను. ఇంకా రిలీఫ్గా ఉంటుంది అనమాట మైండ్ కూడా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అసలు టీ తాగితే ఎంత రిలీఫ్ ఉంటుందో కదా. మీలో ఎంతమందికి హెడేక్ వచ్చినప్పుడు టీ తాగితే రిలీఫ్ అవుతుందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నేను ఎప్పటి నుంచో గేదె పాలు, నా ప్రెగ్నెంట్ ఫస్ట్ నుంచి కూడా అడుగుతున్నాను. అసలు ఎక్కడ కూడా పాలు అయితే అస్సలు దొరకట్లేదన్నమాట. ఇంకా గేదెలు కూడా ఇంకా అందరూ అమ్మేస్తున్నారు. ఇంకా అవి మేపాలి, వాటికి గడ్డి. అసలు గేదెలు మేపాలంటే ఇంకా వాటికి చాలా సాకిరి చేయాలి కదా. అందుకనేసి అసలు గేదెలు కూడా ఊర్లో అంత ఎక్కువేం లేవు. అసలు పాలు కూడా అసలు దొరకట్లేదు అనమాట. ఇంకా అంగన్వాడి పాలతోనే అలాగా సరిపెట్టేసుకుంటా. టీ అయితే మరిగిందనమాట. ఇంకా టీ తాగుదామనేసి గ్లాసులు అవన్నీ జల్లెడ దగ్గరికి అయితే తెచ్చేసాను. ఇంకా బేషన్ వచ్చేసి అలా ఉందేమో అనుకుంటారేమో, అది స్టీల్ది కదా, ఏమైనా పడినా కానీ అలానే ఉంటాయి అన్నమాట అందులో మరకలు. ఒకరోజు అయితే తోముదామని ఆలోచిస్తున్నాం. అండ్ ఇప్పుడైతే ఫైనల్లీ ఇంకా గ్లాస్లో అయితే టీ అయితే పోసుకున్నాను అనమాట తాగుదామని. వేడిగా ఉన్నప్పుడే చాలా స్ట్రాంగ్గా తాగితేనే కదా రిలీఫ్గా ఉంటుందనేసి ఇంకా టీ అయితే గ్లాస్లో పోసుకొని ఆలోచించుకుంటూ అలా అయితే తాగేశారు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మరికొంతమందికి యూట్యూబ్ అనేది వీడియో అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మిమ్మల్ని అంతగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. టీ అయితే తాగడం అయితే అయిపోయింది. ఇక అన్నం అయితే అట్టేసిరేసేద్దామనేటి గిన్నెలో అయితే వాటర్ అయితే పోసుకున్నాను. ఇంకా ఈవినింగ్ కదా, ఇంకా తక్కువ అన్నమే కాబట్టి వాటర్ కూడా తక్కువే పోసుకొని పొయ్యిలో అయితే పెట్టేస్తున్నా అట్టేసరిలాగా. మీలో అట్టేసరి ఎంతమంది తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా. ఇక రైస్ అయితే తర్వాత బియ్యం అయితే సెరిగి తర్వాత అయితే మనం తడుపుకొని వేసేసుకోవాలి. ఎసరు అంటే మరుగుతుంది కదా, బాగా మసిలినప్పుడు వాటర్, అప్పుడైతే బియ్యం అయితే వేసేసుకోవాలన్నమాట కడిగి. అండ్ మీలో ఎంతమందికి తెలుసు అట్టేసరు అనేది తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఇక వచ్చేసి పక్కనైతే ఇంకా వాటర్ స్నానానికి రెడీ చేస్తున్నాను. ఉల్లిపాయలు టమాటాలు పెట్టుకోవడానికి మనం బుట్ట అయితే కొంటాం కదా, అది ఎప్పటి నుంచో ఒక మూలన పడిపోతే దాన్ని అయితే కడిగాను అనమాట నీట్గా. ఇంకా వీటిని అయితే మంచిగా సెట్ చేద్దామనేసి వాటితో, అంటే స్టిక్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే సెట్ చేద్దామనేసి ఇవైతే గిన్నెలో తోమిన వాటి నుంచి తీసుకుంటున్నా. ఇక సెట్ చేయడం కూడా ఒక పెద్ద టాస్కే అనమాట. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, అవి అయితే దొరకలేదు, వాటి కోసం అయితే ఎదుగుతున్నాను అనమాట. ఇంకా చిన్నవి ఉంటాయి కదా అడుగును పెట్టాయి, వాటి కోసం అయితే ఎతికాను. ఫైనల్లీ ఇంకా దొరికాయి అనమాట. ఇంక సెట్ చేస్తున్నా, అదైతే చివరిది. అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ అనమాట. ఇంకా థర్డ్ కూడా అలాగే సెట్ చేసుకోవాలి. ఈ స్టిక్స్ని వాటిలో హోల్స్లో పెట్టేసి మనకు వచ్చిన అవి ఉంటుంది కదా అట్టలాంటిది, అదైతే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ రాంగ్ పెట్టాను. మనం ఏమైనా ఊకి పెడతామో మనకి తెలియడానికి, అందుకనేసి మళ్ళీ రాంగ్ పెట్టేసరికి మళ్ళీ సెట్ చేశాను అనమాట ఫైనల్లీ. ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు అయితే ఇందులో బయట పెట్టేస్తున్నాం. ఫ్రిడ్జ్లో ఉన్నా కానీ ఒక్కోసారి పాడైపోతున్నాయి కదా, ఇంకా టమాటాలు గట్టిగా ఉన్నాయి అనేసి ఇంకా బుట్టలో అయితే పెట్టేశాను. ఈ బుట్టలో ఇంకా పసుపు, ఉప్పు, ఇంకా కారం డబ్బాలు అందులో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఒక పక్కకు అయితే పెడదామని ఉల్లిపాయలు అయితే ఒక సైడ్కి అయితే పెట్టేశాను అనమాట ఆ స్టాండ్. ఇంకా మా పాప వచ్చేసి ఆ స్టాండ్లో ఉన్న ఉల్లిపాయలు ఒక గిన్నెలో పోసేసుకొని ఆ మొత్తం ఆడుకుంటుంది అనమాట. నేనైతే ఒక సైడ్కి అయితే దాచిపెట్టా, మళ్ళీ అక్కడ నుంచి షిఫ్ట్ చేశాను అనమాట వేరే చోటకి. ఇంక ఇక్కడైతే పొయ్యి మండట్లేదని నిప్పు అయితే మంట చేస్తున్నా.
నిప్పు అస్సలు ఒక్కోసారి పుల్లలు తడిగా ఉంటే మండవు కదా, ఒక్కోసారి చిక్కగా వస్తుంది. అయినా కానీ ఊది ఊది ఇంకా వండాల్సిందే మనం. మా మామయ్య అయితే మేకల నుంచి వచ్చేసి ఇంకా అలా కూర్చున్నారనమాట. వాటికి మేత పెట్టేసి, ఇంకా మా 2 పుంజులు ఉన్నాయి కదా వాటికైతే మేత అయితే పెట్టేసి కూర్చున్నారనమాట. మేత తింటాయి కదా అనేసి. మా మావయ్య అయితే వీడియో తీస్తున్నప్పుడు అలానే చూస్తూ ఉంటారు, నేను వీడియో తీస్తున్నాను అనేసి నేను చెప్తాను. ఇక వాటర్ అయితే ఎసర్లో పెట్టేసాం కదా పొయ్యి మీద, ఇంకా బియ్యం అయితే సెరుగుతున్నా. ఇంకా మా అయితే వడ్లు ఆడిచ్చినాయి అనమాట, అంటే సొంతంగా పండించినాయి పొలానియే అనమాట. ఇంకా అవి అయితేనే కొంచెం బాగుంటాయి, మనం బయట అయితే ఇంకా తినలేము. ఇంకా వాటిని అయితే చెరుగుతున్నాను అనమాట. ఇంకా వడ్లు పొట్లు ఉంటాయి కదా, ఇంకా అవి కూడా ఏరాలి. చిన్న చిన్న రైస్ ముక్కలు అవి ఉంటాయి కదా, అవి అయితే కోళ్ళకైతే వేసేసాను. ఇంకా ఫైనల్లీ మనం బియ్యం అయితే కడిగేసి, ఇంకా ఎసరు వచ్చేసింది కదా, ఇంకా బియ్యం అయితే వేసేసుకోవాలి. ఇంకా అంతేనండి అట్టెసరు. కొంతమందికి అయితే తెలియదు కదా అట్టెసరు. ఇంకా ఎసరు అయితే వచ్చేసినప్పుడు మనం బియ్యం అనేది కడిగి వేసేసుకోవాలి. కొంతమంది తెలియదు, కొంతమందికి తెలుసు. అట్టెసరులో గింజ పంపాలా అనేసి కూడా కొంతమంది, లేకుంటే మామూలుగానే వేసుకోవచ్చు అంటే అలా కూడా వేసుకోవచ్చు. అంటే వాటర్ కొంచెం వాటిని బియ్యానికి తగ్గట్టు సరి చూసుకొని వేసుకుంటాం కదా, అలా వేసుకోవచ్చు. గింజ పంపాలి గింజలా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం బట్టి. గింజ పంపే వాళ్ళు గింజ పంపుతారు కదా, అలా అనమాట. ఇంకా మా పాప అయితే టీ అయితే తాగుతుందనమాట. పాలు తాగు అంటే ఇంకా టీ తాగుతాననేసి అన్నది. ఇంకా టీ అయితే పోస్తే తాగుతుంది. ఇక గెంజు కూడా పంపేస్తాను అనమాట. మాకైతే గెంజు కంపల్సరీగా ఉండాలి. ఇంకా మా మామయ్య మేకల నుంచి వచ్చి తాగుతారు కాబట్టి గెంజు అయితే కంపల్సరీగా పంపుతాం మా ఇంట్లో. ఇంకా మా పాప వాళ్ళ నానమ్మ ఇద్దరు వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లన్నీ కొంచెం సర్దుతున్నారనమాట. అంటే క్యారెట్లు ఎప్పుడెప్పుడో తెచ్చి కొంచెం పెడతాం కదా, వాటిని అయితే మంచి కవర్లలో తీసి మంచిగా సర్దుతున్నారు. ఇక వర్షం అయితే వస్తుందన్నమాట మాకు ఫుల్గా. ఇంకా అందువల్ల మాకు గోదావరి కూడా వస్తుంది బాగా వర్షం వస్తే. ఫుల్గా అయితే వర్షం అయితే వస్తుంది. ఇంకా మా ఆయన అయితే ఫ్రిడ్జ్ అయితే బాగు చేస్తున్నారు. అంటే ఫ్రిడ్జ్లో సామాన్లు పెట్టి చాలా రోజులు అయింది కదా, కొంచెం వాసన కూడా వస్తాయి అనేసి క్లీన్ చేస్తున్నారనమాట. ఇంకా నేనైతే ఇవన్నీ చేసేసరికి నాకు నడుము నొప్పి ఏదో వస్తుంది. ఇంకా అందుకని మా ఆయన అయితే ఇలా క్లీన్ చేసేస్తున్నారు వాటిని. కొంచెం క్లాత్తో చూస్తున్నారు కదా, వర్షం అయితే ఇంకా అస్సలు తగ్గలేదు. ఇక ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ తీసేస్తాం చూడండి. ఇంకా తర్వాత అయితే సెట్ చేసేస్తాం. సెట్ చేయడం కూడా తెలిసే ఉంటుంది కదా ఇంకొంతమందికి. ఇప్పుడు ఫ్రిడ్జ్ని అయితే చూస్తున్నాం. మాదైతే ఎల్జీ ఫ్రిడ్జ్ అనమాట. ఇంకా కూర కూడా ఉడుకుతుంది. కూర వచ్చేసి ఆ రోజు ఇది ఎప్పుడో వీడియో కదా, నాకైతే కర్రీ అంత గుర్తులేదు, చేపలు అనుకుంటా, చేపల పులుసు. ఇంకా ఇదైతే వాటర్ అయితే ఒక గిన్నెలో అయితే అట్టెపాలంటారు మా దగ్గర, దాంట్లో అయితే వేడి చేస్తున్నాం. వర్షం చూడండి, క్లైమేట్ అయితే వర్షం వచ్చిన రోజు చాలా బాగుంటుంది కదా. మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా. వర్షం వచ్చిన రోజు కూల్గా వేడిగా ఏదైనా చేసుకొని తినాలనిపిస్తుంది. అలా చేసుకొని తినాలనిపిస్తే ఖచ్చితంగా చేసుకొని తినాలి. ప్రెగ్నెంట్ వాళ్ళైతే మరీ చేసుకొని తినాలి, ఎందుకంటే తినాలనుకున్నప్పుడు తినాలంట అనేసి అంటారు. ఇంకా ఫైనల్లీ మా పాప కూడా బఠానీలు ఏవో ఇస్తే తింటుందన్నమాట. హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్పడానికి అనేసి వస్తుంది ఫోన్ దగ్గర. చూడండి హాయ్ హాయ్ అంటుంది, కానీ స్టార్టింగ్లో ఉంటుందన్నమాట వీడియోలో. మా పాప ఆడుతుంది, లేకుంటే ఒక్కోసారి చికా అయితే చేస్తుంది. ఇంకా నేనైతే బిర్యానీ కూడా చేసుకుంటున్నా, కానీ సన్న బియ్యం అయితే ఉండలేదన్నమాట. ఇంకా లడ్డు బియ్యంతోనే అలాగే బిర్యానీ చేసుకున్నాను. ఎందుకంటే ఈ మంత్లోనే నేనేం తినాలి కాబట్టి బిర్యానీ చేసుకుందామని బిర్యానీ అయితే ఇలా వండుతున్నాను. మనకి బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కంపల్సరీగా కోసుకోవాలన్నమాట, అవి కూడా ఉండాలి. ఈ కవర్ ఏమో అందులో జీలకర్ర టైప్లో ఉంటాయి కదా, అదైతే వేస్తుంటే కవర్ కూడా పడిపోయింది, ఇంకా తీసేసాను. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేస్తున్నా. సాల్ట్ కొంచెం వేసేసి ఇంకా మనం రైస్ ఎంత కావాలో అంత వేసేసుకోవాలి. మరి రైస్ వాటర్ ఎక్కువైనా కానీ అన్నం అనేది మెత్తగా అవుతుంది కదా. ఇదైతే మనం వాటర్ లెవెల్ చూసుకొని మనం వేసేసుకోవాలన్నమాట.
కొంతమంది మెత్తగా ఉంటే అసలు బిర్యానీ బాగుండదు కాబట్టి సరి చూసుకొని వేసుకోవాలి. ఇంకా రైస్ అయితే ఎసరు వచ్చేసిందని బియ్యం అయితే వేస్తున్నా, కానీ సన్న రైస్తోనే బాగుంటుంది బిర్యానీ అనేది బగారా. నాకేమో లడ్డన్నంతో నచ్చలేదు, అయినా కానీ అలా ఇలా తిన్నాను. ఇంకా చేసిన దానికి తప్పదు కదా, చికెన్తో కాంబినేషన్ ఈ బిర్యానీ అయితేనే బాగుంటుంది అనేసి నేనైతే చేసేసుకున్నా. ఇక బిర్యానీ అయితే ఫైనల్ అయిపోయింది, కానీ తర్వాత నేనైతే వీడియో అయితే తీయలేదన్నమాట. బిర్యానీ అయితే ఉడికింది, తినేసాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసారో లేకుండా మిడిల్లో చూసారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తాయి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా? ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మరికొన్ని యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు రావడానికైతే నేను ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.